వెల్కమ్ బ్యాక్. ఐఐటి పాట్నాలో సీటు తెచ్చుకున్న బాదావత్ మధులతకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజన్న సిరిసిల్లకు చెందిన మధులతకు ఐఐటి పాట్నాలో సీటు వచ్చినా ఆర్థిక ఇబ్బందులతో కాలేజీలో చేరలేకపోతున్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. పేదరికంలో ఉండి కష్టాలను ఎదుర్కొని ఐఐటిలో సీటు సాధించినందుకు అభినందనలు తెలుపుతున్నామని అన్నారు. ఏ ఆటంకం లేకుండా ఐఐటిలో తన చదువు కొనసాగించడానికి కావలసిన మొత్తాన్ని గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. భవిష్యత్తులోనూ ఇలాగే రాణించి తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని సీఎం ఆశీర్వదించారు. ప్రభుత్వ సాయం అందుతుందని తాను ఊహించలేదన్నారు మధులత. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. చదువులు చదవాలని కోరిక ఉన్న ఆర్థిక వనరులు లేకపోవడంతో చాలామంది కూడా చదువుని మధ్యలోనే ఆపేస్తుంటారు. అట్లాంటి ఐఐటిలో సీట్ సాధించినా సరే ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చదువు ఆపేసే పరిస్థితి రాజన్న సిరిసిల్ల జిల్లా చెందిన మధులతకు ఎదురైంది. ప్రస్తుతం మనతో పాటు మధులత ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాను. చెప్పండి, మీ ర్యాంక్ ఎంత వచ్చింది? సార్ ప్రిప్ 824. ఎక్కడ సీట్ వచ్చింది? సార్ ఐఐటి పాట్నా. అంటే ఏ బ్రాంచ్? సార్ ఇంజనీరింగ్ ఫిజిక్స్. అంటే ఆర్థిక వనరులు లేకపోవడం వల్ల చదువు ఆపాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా తెలిసింది. ఎస్ సార్. ఎట్లా అనిపించింది? సార్ ఆపాలని లేదు, అంటే వర్క్ చేసైనా వెళ్ళాలని కోరిక ఉంది. అయితే మన గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాయని చిన్న ఆశ, అందుకే కొంచెం మన సపోర్ట్ కావాలని మేము రిపోర్ట్కి సంప్రదించాం. అంటే మీకు ఎప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది? సార్ నిన్ననే పేపర్లో మేము ప్రచారించాం, అంతట్లోనే సార్ కాల్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏమన్నారు మరి అధికారులు? ఈరోజు పిలిచారు కదా? ఈరోజు పిలిచారు, ఏ సపోర్ట్ అయినా మేము ఇస్తాం, నా 5 years కోర్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటా అన్నారు. మొత్తం నాకు సొంత మనీ ఖర్చు కూడా వాళ్ళే పెట్టుకుంటున్నారు. 1 lakh ల్యాప్టాప్ కూడా ఇచ్చారు, అంటే కొనుక్కోమని మనీ కూడా ట్రాన్స్ఫర్ చేశారు. చాలా ఇంత సదుపాయాలు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అంటే వన్ అకాడమిక్ ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది? అంటే 1 అకాడమిక్ ఇయర్ దాదాపుగా అంత తెలియదు, కానీ సార్ వాళ్ళే అంతా తెలుసుకొని సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు. ముఖ్యంగా మన ముఖ్యమంత్రి సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. అన్నీ నాకు 5 years మొత్తం చదువు మీరే చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీ అమ్మాయి? అంటే గవర్నమెంట్ ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చాలా అమ్మకు బాగా ఇది డెవలప్ చేసింది. ఎందుకంటే మీకు ఇప్పుడు అన్ని ఆపదకు ఆదుకున్నాడు చాలా మంది. ఎట్లా అనిపించింది? అంటే పైసలు, అంటే అమ్మాయికి చదువుకోవాలని ఉన్నా కానీ పైసలు లేకపోవడం వల్ల ఎట్లా? అయితే చదువు బంద్ చేస్తున్నా అనుకున్నా. చదువు బంద్ చేసుకున్నా అంటే గవర్నమెంట్కి అయితే పేపర్కి ఇస్తే గవర్నమెంట్ అనుకున్నాం. అయితే చదువుకుని మాకుంటే టెన్షన్ పడేకు, అన్నీ మేము చూసుకుంటున్నాం అంటే ధన్యవాదాలని ఒకేసారి. మీ పేరు, మీ జిల్లా ఎక్కడ? మాది సిరిసిల్ల జిల్లా. మా పేరు బాదావత రాములు. ఏం చేస్తుంటారు? ఏం లేదు, మేకలు కాస్తా, గొర్రె మేకలు కాసుకుంటా. భూమి జాగలేవు, ఏం లేదు. 3 కూతురు ఉన్నారు, 3 చదివించిన. అయితే చిన్న ఇద్దరికి పెళ్లి చేసిన. భూమి జాగలేవు, ఇల్లు ఉన్నది. అయితే ఈ పరిస్థితి వచ్చింది. అట్లా ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్? ఇప్పుడు చాలా మంచిగా ఆనందం అనిపించింది. ఎప్పుడు వచ్చింది మీకు ఫోన్? ఎప్పుడు వచ్చింది? నిన్న 8కి. టెన్షన్ పడేకు, నిన్న అన్ని చూసుకుంటా ఇక్కడ రా అంటే నిన్న టైం కాలే. అయితే ఇలా వచ్చిన అంటే సారు కలిసి అని చెక్ ఇచ్చాను. ఒక టెన్షన్ ఇచ్చి ఏమైనా ఫోన్ ఆపుతుంటే ఫోన్ చేయి, నేను యాదుకుంటా సార్ అన్న. ఓకే. చూస్తున్నాం కదా, మొత్తానికి ఏదైతే అకాడమిక్ ఇయర్ మొత్తానికి ఒక అకాడమీ ఇయర్కి 1,50,000 రూపాయల వరకు కూడా ఖర్చు అవుతుంది. మొత్తం అకాడమిక్ ఇయర్ అంటే ఏదైతే ఎడ్యుకేషన్ పూర్తయ్యే వరకు కూడా ప్రభుత్వమే ఖర్చు భరిస్తుందంటూ కూడా మధులతకైతే హామీ ఇవ్వడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గిరిజన బిడ్డ ఏదైతే ఐఐటి పాట్నాలో జేఈ మెయిన్స్లో కూడా 824 ర్యాంక్ సాధించడం అయితే జరిగింది. ఈ ర్యాంక్లో భాగంగా కూడా ఆర్థిక వనరులు సరిగ్గా లేకపోవడం వల్ల కూడా చదువు మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ యొక్క పేపర్ ద్వారా ఈ యొక్క న్యూస్ని సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకోవడంతో వెంటనే రెస్పాండ్ అయ్యి గిరిజన సంక్షేమ ద్వారా కూడా ఈ చదువుకే ఖర్చు మొత్తం కూడా భరిస్తామని కూడా
హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సెక్రటేరియట్కి గిరిజన సంక్షేమ శాఖకు పిలిపించుకొని వాళ్ళకు ఖచ్చితమైన హామీ ఇచ్చి మీ చదువుకు ఖర్చు అయ్యే మొత్తం కూడా గవర్నమెంటే భరిస్తుందని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కెమెరామ్యాన్ వినోద్తో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.